సిటీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్. చిత్తూరు మేయర్ దంపతుల హత్యని ఖండించిన జిల్లా టీడీపీ. దోషులను టీడీపీ సర్కార్ కఠినంగా శిక్షిస్తుందని వెల్లడి. జన చైతన్య యాత్రలను జయప్రదం చేయాలని కార్యకర్తలకు జీవీ ఆంజనేయులు పిలుపు. నరకప్రాయంగా గుంటూరు రహదారులు. వర్షాలతో వాహన చోదకులకు ఇక్కట్లు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రజానీకం డిమాండ్. ఈ నెల 20న చేపట్టిన చంద్రన్న రుణమేళా వాయిదా. త్వరలో 204 కోట్ల రుణాలను ఎస్సీ లబ్ధిదారులకు అందిస్తామని సోషల్ వెల్ఫేర్ జేడీ మల్లికార్జునరావు ప్రకటన. ఆరగ్రహారం శ్రీవారి ఆలయంలో వైభవంగా పుష్పయాగం. కన్నులారా తిలకించిన భక్తులు. పాత గుంటూరు అగస్తేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన. ఇక వార్తల వివరాల్లోకి వెళితే, చిత్తూరు మేయర్ దంపతుల హత్యను జిల్లా టీడీపీ ఖండించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించింది. జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలు మాట్లాడారు. చిత్తూరు మేయర్ దంపతులను బలిగొన్న అసలు దోషులను తెలుగుదేశం వదిలిపెట్టదని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఆంజనేయులు, మాజీ మంత్రి శనక్కాయల అరుణ అన్నారు. జిల్లా పార్టీ నాయకులతో కలిసి బుధవారం విలేకరులతో మాట్లాడారు. మహిళ అని చూడకుండా కర్కశంగా చంపిన దోషులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అండదండలు ఉన్నాయని ఆరోపించారు. పైశాచిక హత్యాకాండకు కారణమైన దోషులను చంద్రబాబు ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని ఆంజనేయులు, అరుణ హెచ్చరించారు. ఈ నెల 20 నుండి డిసెంబర్ 5 వరకు జరిగే జనచైతన్య యాత్రలో పార్టీ శ్రేణులన్నీ పాల్గొని తెలుగుదేశం పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆంజనేయులు, అరుణ కోరారు. మేయర్ అనురాధ గారిని కిరాతకంగా చంపటం, వాడి భర్త మోహన్ గారిని చంపటం అనేది చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సమాజానికి ఒక సిగ్గుసేటు ఇలాంటి విషయాలు. అలాగే ఒక ఆడపిల్లని చూడకుండా, మేయర్ అని చూడకుండా అతి కిరాతకంగా వైఎస్ఆర్ పార్టీ తెరానకాలుండి ఈ హత్యకి ప్లాన్ చేయడం జరిగింది. మరి దీని వెనకాల ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఉపేక్షించేది లేదు. వాళ్ళని చట్టం కఠినంగా శిక్షిస్తుంది. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి జరగటం చాలా దురదృష్టకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జనచైతన్య యాత్రలు 20వ తారీఖు నుండి గ్రామాన జిల్లాలో 17 నియోజకవర్గాల్లో కూడా శాసనసభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు, ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్తాము. దానికోసం ఈరోజు ఈ నెల 20వ తారీఖు నుండి వచ్చే నెల 5వ తారీఖు దాకా ఈ 15 రోజులు గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి ఒక ఆడపిల్లని అన్యాయంగా చంపడం అనేది ఎంతంటే ఐఎస్ఐ ఏజెంట్ల కంటే కూడా చాలా హేళనగా ఉన్నది. చూస్తుంటే ఘోరంగా ఉంది. ఐఎస్ఐ ఏజెంట్లు వాళ్ళు సెల్ఫ్గా పేర్చుకొని చనిపోయారు, ఆత్మాహుతి దాడి చేసుకున్నారు. వీళ్ళు అట్లా కాకుండా వారం రోజులే నిక్కీ చేసి ఆమె ఒక సెక్యూరిటీని నేను పెట్టుకోను అన్నదాన్ని ఒకదాని సాగుగా తీసుకొని, ఆమెకు ఎటువంటి సెక్యూరిటీ లేదని ఆ మీద ఆ చైర్ కోసం, ఆ కుర్చీ కోసం, ఆ కుర్చీని ఆక్యుపై చేయాలనే ధోరణిలో వాళ్ళు భయంకరమైనటువంటి పని చేయడం నిజంగా మానవాళి తలదించుకునే రోజు. గత 2 రోజులుగా కురిసిన వర్షాలతో నగరం చిత్తడిగా మారింది. శివారు లోతట్టు మట్టి రోడ్లు బురదమయమయ్యాయి. నగరంలోని శివారు రోడ్లు అధ్వానంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గోతులమయమయ్యాయి. శివార్లోని మట్టి రోడ్లు చిత్తడిగా మారి స్థానికులకు నరకం చవి చూపిస్తున్నాయి. దశాబ్దాలు గడిచిన పాలకులు, అధికారులు మట్టి రోడ్లను పట్టించుకోకపోవడం వారిని ఆగ్రహావేశాలకు గురిచేస్తుంది. కాలువలు సైతం నిర్మాణానికి నోచుకోక మురికి నీరు రోడ్లపై చేరి దుర్గంధం వెదజల్లుతోంది. నగరంలోని పలు శివారు కాలనీలోని లోతట్టు ప్రాంతాలతో పాటు సంగడిగుంటలో రోడ్లు అధ్వానమయ్యాయి. 2వ లైన్ ఎక్స్టెన్షన్ ఏరియాలో మట్టి రోడ్లు చిత్తడిగా మారి పిల్లలు, పెద్దలు రాకపోకలు సాగించడం కత్తిమీద సామైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టికి తెచ్చినా పట్టించుకోకపోవడం వారిని మరింత ఆగ్రహానికి గురిచేస్తుంది. ఇప్పటికైనా మేల్కొని అధ్వానంగా ఉన్న కాల్వలను, రోడ్లకు మోక్షం కల్పించాలని, సక్రమ మంచినీటి సరఫరాలకు చర్యలు తీసుకోవాలని ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు. మేమేమో నీళ్లు మోసుకుంటామే, ఇంకా అయిపోయింది. మొన్న జారి ఇంట్లో పడిపోయాను నేను. ఈ బురదలో ఈ పిల్లలు అసలు ఎలా ఉంది, మాకు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఓట్లు ఏమో వేయమని వస్తారు, ఇంకా కనపడరు.
ఆ? అది రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా, ఎలా ఉంటుంది మీ పరిస్థితి? అసలు నడవలేకపోతే ఇప్పుడు ట్యాంకి వస్తే మాకు నీళ్లు తీసుకెళ్తాని కూడా భయం ఉంది మాకు. అవి ఎవరు పట్టించుకోవట్లే అసలు మాకు. ఆ ట్యాంకి కూడా 2 రోజులకు ఒకసారి వచ్చింది, అదే వాడుకోవాలా మేము. 7 బిందులు ఏమో వాడుకోవాలా మేము. డ్రైనేజ్ వేశారు, కలపలేదు. పైప్ లైన్ వేశారు, వాటర్ వదలలేదు. కుళాయిలు వేసుకున్నాం, కుళాయిలు వేయించుకొని పన్ను కడుతున్నాం కానీ ఇంతవరకు వాటర్ వదలలేదు. రోడ్డు లేదు, నడవడానికి దారి లేదు, వాటర్ లేదు. ట్యాంక్ వచ్చింది 4 రోజులకు ఒకసారి. ఆ ట్యాంకి చాలని ట్యాంకి వస్తుంది. 2 రోజుల నుంచి అసలు బయటకు వచ్చేవాళ్ళు లేరండి. ఇక్కడ బయటికి రావడానికి వీల్లేదు. బురద, కాలు పెడితే జారి పట్టడమే కానీ నడిచి బయటకు వచ్చే మార్గం లేదు. ముస్తఫా గారికి చెప్పాం, వాళ్ళ పిఏ గారికి చెప్పాం. ఎప్పుడో ఓట్ల ఎలక్షన్కి ముందు వచ్చి చూసి వెళ్ళారు అంత, కానీ ఇంతవరకు మళ్ళీ ఏ అధికారి కానీ ఎవరు కానీ రాలేదు. మొన్న ఈ మధ్య ఎవరో వచ్చి 15 రోజుల క్రితం ఎవరో కొలుచుకొని వెళ్ళారు. కొలుచుకెళ్ళారు కానీ ఎందుకు కొలిచారో ఎందుకు వచ్చారో తెలియదు. అండి మాది ఈ రోడ్డు అసలు రావడానికి ఇబ్బందిగా ఉంది. పిల్లలు బాగా పడిపోతున్నారు. వర్షం పోయినప్పుడు గుంతలు అంతా గుంతలు, పిల్లలు పడిపోతున్నారు. అసలు దారి లేదు, పిల్లలు బడుగుకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. వెళ్ళి పిఏకి చెప్పాను, ముస్తఫా పిఏకి. మట్టి రోడ్డు వేస్తున్నారు, రాలేదు, పట్టించుకోవట్లేదు. మాకు భలే ఇబ్బందిగా ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. చిత్తూరులో మేయర్ దంపతుల హత్య జరగడం శాంతి భద్రతలకు విఘాతం కలగడానికి నిదర్శనమని వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో త్వరలో రాజ్యాంగ హక్కులపై సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆరగ్రహారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పుష్పయాగం కన్నుల పండుగగా జరిగింది. కార్తీక మాస శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ పుష్పయాగం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణ నడుమ వైభవంగా పుష్పయాగం జరిపారు. పుష్పయాగంలో పాల్గొన్న భక్తులు శ్రీవారిని దర్శించుకుని తరించారు. ఈ యాగం విశిష్టతను పండితులు వివరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు మనం అత్యంత వైభవపేతముగా శ్రీ పుష్పయాగ మహోత్సవాన్ని ఇంతవరకు కూడా జరుపుకున్నాము. ఇప్పుడు ఈ శ్రీ పుష్పయాగంలో సుమారుగా 1 టన్ను పుష్పాలను స్వామికి వినియోగించడం జరిగింది. అదేవిధంగా 16 రకములైనటువంటి పుష్పాలను, తులసి దళాలను, ఇంకా భక్తులు విరివిగా తెచ్చినటువంటి పుష్పాలను ఈ కార్యక్రమంలో వినియోగించడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24న జరగాల్సిన చంద్రన్న రుణమేళా కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. వర్షాల కారణంగా చంద్రన్న రుణమేళా కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ నాయక్ తెలిపారు. 2014-15 ఏడాదికి సంబంధించి సుమారు 64,15,00,000 రూపాయల రుణాలను 5,637 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. దీంతో పాటుగా 2015-16 ఏడాదికి 204,49,00,000 రూపాయలు అర్హులైన లబ్ధిదారులకు రుణాలు శాంక్షన్ చేయనున్నట్లు బాలాజీ నాయక్ తెలిపారు. వారం రోజుల్లోపే తిరిగి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లాలో దళిత మరియు గిరిజనుల కోసం చంద్రన్న రుణమేళా అనేటువంటి కార్యక్రమాన్ని ఈ నెల 20వ తారీఖున మనము 10-11 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పని అనేక ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఈ వర్షాలు, నిరంతరమైనటువంటి వర్షాల కారణంగా మరి లబ్ధిదారులను రప్పించడంలో కానీ, అలాగే ఇక్కడ ఏర్పాట్లు కానీ, మరి ఇలాంటి ఈ వనరులన్నింటినీ కూడా వేరే ప్రాంతాల నుంచి తరలించి ఇక్కడ పెట్టించి చేసే ఈ కార్యక్రమాన్నిటికి కూడా ఇబ్బందులు కలుగుతున్నందున ప్రస్తుతం ఈ 20వ తారీఖున జరిగేటువంటి చంద్రన్న రుణమేళా అనేటువంటి కార్యక్రమాన్ని మనం వాయిదా వేసి తాత్కాలికంగా తిరిగి 1 వారం లోపల మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.